निरानन्दमानन्द अद्वैतपूर्णम् परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम। गुणातीतमानं चिदानन्दरूपं चिदाभासकं सर्वगम्यानगम्यम्। రాజుగారి దంపతులు ఆ విధంగా వ్రతం చేస్తుండగా సాధువు అనే ఒక వ్యాపారస్తుడు అనంతమైన నవరత్నాలతో వజ్ర వైడూర్య గోమేతిక పుష్యరాగ ప్రవాళాది నవరత్నాలతో పరవం నింపుకొని వ్యాపారానికే మార్గాన్ని వెళ్ళుచు రోజు ఇక్కడ ఇంతమంది జనం ఉండరు కదా, సహజంగా జనం ఉంటే ఎందుకున్నారు వెళ్తాం కదా మనం సహజంగా, అలాగే ఆయన కూడా ఇక్కడ ఇంతమంది జనం ఉండరు కదా, జనం ఎందుకున్నారో తెలుసుకుందామని తన పడవను ఒడ్డు దగ్గరికి పట్టించి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారిని చూసి అడిగారట వ్యాపారస్తుడు. ఏమని? అయ్యా రాజా, మీకు ధనధాన్యాలు భోగభాగ్యాలు రాజ్యము రాజ్య పరిపాలన ఉంది కదా, కానీ ఎందుచేత ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పేసి రాజుగారిని వ్యాపారస్తుడు అడిగారట. అప్పుడు రాజుగారు అన్నట్టు, అయ్యా మీరు చెప్పిన విధంగా నాకు ధనధాన్యాలు భోగభాగ్యాలు రాజ్యము రాజ్య పరిపాలన ఉంది, నాకు సంతానం లేదయ్యా, సంతానం పొందడానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్పేసి వ్యాపారస్తుడు చెప్పారట. వ్యాపారస్తుడు అన్నట్టు, అయ్యా నాకు సంతానం లేదు కనుక నేను కూడా వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాను అని అనుకుని వ్యాపారం అంతా పూర్తి చేసుకుని తీర్థప్రసాదాలు రాజుగారి దగ్గర తీసుకుని ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి భార్యను పిలిచాడు. వెంటనే ఆవిడ పేరు లీలావతి. ఆవిడ పిలిచాడు. పిలిచి, అమ్మ సత్యనారాయణ వ్రతం అట, చాలా మంచి వ్రతం అట, మహత్యం కలదట, రాజుగారు సంతానం కోసం చేస్తున్నారు కనుక మనకు కూడా సంతానం కలిగితే ఈ వ్రతాన్ని తప్పక ఆచరిస్తానని ప్రమాణం చేసేట ఈ యొక్క వ్యాపారస్తుడు. అలా ప్రమాణం చేసిన కొన్నాళ్లకు లీలావతి గర్భం ధరించి 10వ మాసమున ఒక కుమార్తెను కనిందట. ఇప్పుడు 10వ నెల వరకు ఎవరు ఆగట్లే. అవుతున్నారు ఎవరైనా? వేసేస్తున్నారంటే కటింగు సిజేరియన్స్ ఆపరేషన్స్ చేసేస్తున్నారు. కానీ శాస్త్రం చెప్పింది అది కాదండి. దశవే మాసి సూతవే, 10వ మాసం రావాలి, జననం కలగాలి అంటే 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకి జననం కలుగుతుంది అని చెప్పాడు శాస్త్రంలో. అలా 10వ నెలలో దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై, శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన.
కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడు కలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా
ऋषिकेश